హరిశంకర్ సినిమా 'మిస్టర్ బచ్చన్' అనేటువంటి సినిమా రవితేజతో చేస్తున్నాడు. ఈ విషయం చాలా మంది తెలియదు. ఎందుకంటే ఇప్పుడు ఆయన కాంట్రోవర్సీలో ఉన్నాడు కంప్లీట్‌గా. సినిమా కాంటెంట్ కంటే కూడా కాంట్రోవర్సీల ద్వారా ప్రమోట్ చేసుకోవాలనుకుంటున్నారో, లేక అనుకోకుండానే కోయిన్సిడెంటల్‌గా కాంట్రోవర్సీ జరుగుతుందో మనకు తెలీదు గానీ, ఒక రేంజ్‌లో కాంట్రోవర్సీ నడుస్తుంది. హరిశంకర్ వర్సెస్ మీడియా. మొన్న 'మిర్చి', 'ఎం9' సంబంధించిన రిపోర్టర్‌తో కూడా ఏదో ఇష్యూస్ నడిచి, దానికి మళ్ళీ 'మిర్చి 9' వాళ్ళు ఏదో ట్వీట్ పెట్టారు. దాని మీద మేము ఖాళీగా లేము, సినిమా ఎక్కి చూద్దాము. లేతే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఉన్నప్పుడు మాట్లాడదాం అనేసి హరిశంకర్ రిప్లై ఇచ్చిన సమాధానం. సరే అయితే అది పక్కన పెడితే ఈ గ్రేట్ ఆంధ్రమూర్తి వర్సెస్ హరిశంకర్ ఇష్యూ. అంటే సినిమాలో కాంటెంట్ అనేది సినిమాని నడిపించాలి. రోజు కల్కి సినిమా ఉంది. ట్రైలర్ పెద్ద ఇంప్రెసివ్ గా అనిపించలే, నాకు కూడా ఏమి నచ్చలా, అసలు సినిమా నాకు నచ్చలా. బట్ అద్భుతమైనటువంటి బ్లాక్ బస్టర్ గా ఆ సినిమా టర్న్ అయింది. ఎందుకు? చాలా మంది కాంటెంట్ నచ్చింది, ఎవడో నాలంటి వాడు నచ్చలేని సినిమా లాగకూడదు. సో కాంటెంట్ అనేది సినిమా నడిపించగలగాలి. కానీ ఈ రకమైనటువంటి కాంట్రవర్సీస్ ఎస్పెషల్లీ జర్నలిస్టులతో పెట్టుకుని, ఎందుకంటే ఆల్రెడీ ఇండియాలో జర్నలిజం అనేది 99% సర్వనాశనం అయిపోయింది. అట్లాంటి జర్నలిజం ఉపయోగించుకుని వీళ్ళు ఈ రకమైనటువంటి కాంట్రవర్సీస్ క్రియేట్ చేయడం. ఇద్దరు కూడా సమఉజ్జీల్లాగా నేను ట్విట్టర్లో కూడా పెట్టాను. సో కైండ్ ఆఫ్ ఫైట్ బిట్వీన్ టూ ఫూల్స్ లాగా అనిపించింది నాకైతే వీళ్ళిద్దరు మాట్లాడుకునేటువంటి ఆ ఇంటర్వ్యూ చూస్తే. కాస్త ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తే చూసా, ఆ అమ్మాయి జేబులో చేతులు పెట్టి రవితేజ అట్లా ఉండడం ఏంటి అని క్వశ్చన్ చేస్తాను. నిజంగా క్వశ్చన్స్ అడగాలనుకునేవాడైతే రవితేజ లాంటి ఒక సీనియర్ హీరో ఒక చిన్న ఏజ్ ఇంత గ్యాప్ ఉన్నటువంటి అమ్మాయితో చేయాల్సినటువంటి అవసరం ఏంటి అనేటువంటి క్వశ్చన్స్ వేయాలి నిజమైనటువంటి జర్నలిస్ట్. చాలా మందికి డౌట్ వస్తుంది, ఒక ఏజ్ గ్యాప్ ఉన్నప్పుడు పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు, అది తప్పు కాదు. అట్లాంటిది ఏజ్ గ్యాప్ ఉన్నటువంటి అమ్మాయితో సినిమా హీరో యాక్ట్ చేస్తే తప్పేంటి? ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బోత్ ఆర్ కంప్లీట్ డిఫరెంట్ థింగ్స్. ఇక్కడ కూడా మ్యూచువల్ కన్సెంట్ ఉంది. జస్ట్ చెప్తున్నా, మ్యూచువల్ కన్సెంట్ తో ఇద్దరు మనుషులు ఏజ్ గ్యాప్ ఉన్నవాళ్ళు, ఒక 50 ఏళ్ల ఫీమేల్, 20 ఏళ్ల మేల్ పెళ్లి చేసుకోవడం కానీ, ఒక 20 ఏళ్ల ఫీమేల్, ఇది 50 ఏళ్ల మేల్ పెళ్లి చేసుకోవడం కానీ, ఇది మ్యూచువల్ కన్సెంట్ తో ఇద్దరు అండర్స్టాండింగ్ తో ఇద్దరు కూడా ఆమ్, తమ ట్రావెల్లో ముందుకెళ్ళిన తర్వాత డబ్బు కోసం చేసుకున్నారా, వేరే రీజన్స్ ఉన్నాయి మనకు అనవసరం చేసుకున్నారా అనేది ఒక ఒక ఇద్దరు పర్సనల్ విషయానికి సంబంధించి. కానీ ఇది అట్లా కాదు. ఇది మనం కంప్లీట్ ఏజ్ డిఫరెన్స్ అనేటువంటి దానిలో ఇక్కడ ప్రాబ్లం ఏమొస్తుందంటే, హీరో ఫుల్ ఏజ్ ఉన్న వ్యక్తి అంటే రజనీకాంత్ అనండి, చిరంజీవి అనండి, కమల్ హాసన్ కూడా ఇట్లాంటి ఖండిస్తాడు యాక్చువల్లీ. బట్ చేస్తాడు కొన్నిసార్లు. రవితేజ ఎస్పెషల్లీ, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, వీళ్ళు శ్రీదేవితో చేశారు. వీళ్ళందరూ ఇట్లా ఒక యంగ్ తో చేయడం వల్ల ఏంటంటే, తాము పెద్దవాళ్ళం కాదు, తాము వయసు పెరిగిపోలేదు, మాకు మేము యంగ్ గానే ఉన్నాము అని చూపించుకోవటం కోసం ఈ చిన్న వాళ్ళతో చేసేటువంటి ప్రయత్నం, అది ఏదైతే ఉందో దాన్ని మనం కండెమ్ చేస్తున్నాం తప్ప, ఇక్కడ కన్సెంట్ లేదనో ఆ ఆడపిల్లకి ఇంకోటి కాదు. అండ్ ముఖ్యంగా 18 ఇయర్స్ లోపు గనక చేస్తుంటే ఖచ్చితంగా అది కన్సెంట్ కిందకి రాదు. 18 ఇయర్స్ లోపు ఆడపిల్లైనా మగపిల్లాడైనా వాళ్ళు సెక్షువల్ థింగ్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, చిన్న చిన్న లిప్ లాకులు కావచ్చు, ఇవేవి చేసినా అది ఖచ్చితంగా మొలస్టేషన్, రేప్ కిందకే వస్తుంది, విత్ కన్సెంట్ చేసినా కూడా. ఇది చాలా మంది తెలియదు. సో ఇట్లాంటివి క్వశ్చన్ చేయగలిగి మనం ఇంటర్వ్యూస్ లో మేకర్స్ ని, దాంతో పాటు సొసైటీకి సంబంధించిన దాంతో పాటు సినిమాలో కాంటెంట్ ఏంటి, టెక్నికల్ గా ఏం వాడారు ఇక్కడ, ఇంత ఇంత బాగా రావడానికి రీజన్ ఏంటి, లేకపోతే ఇంత ఫెయిల్ అవడానికి రీజన్ ఏంటి, మీ మీ టీజర్ కానీ, ట్రైలర్ కానీ, లేకపోతే సాంగ్స్ కానీ, ఇట్లాంటి క్వశ్చన్స్ వేసేటువంటి సిచ్యువేషన్ నుంచి ఈ రోజు ఇద్దరు మనుషుల మధ్య ఈగో కైండ్ ఆఫ్ క్లాష్ జరగడం, ఇద్దరు కూడా ఫూలిష్ గానే మాట్లాడేటువంటి సిచ్యువేషన్, ఇద్దరు కూడా ఈగోగా తీసుకుని, అంటే సినిమాని ఒక కాంట్రవర్సీగా చేసి, ఆమ్, కింద ఒక కామెంట్ కూడా ఇచ్చాడు ఆ వీడియో కింద, కరెక్ట్ చెప్పాడు అతను. కాంట్రవర్సీ చేసి సినిమాని ఆడించుకోవాలనుకుంటున్నారు మీరు, కాంట్రవర్సీ అంటే హరీష్ శంకర్ కాంట్రవర్సీ చేసి వీడియోకి ఎక్కువ వ్యూస్ రావాలనుకుంటున్నారు గ్రేట్ ఆంధ్రమూర్తి వీళ్ళు, మధ్యలో మేమే ఎర్రి అని వేసాడు అతను. కరెక్ట్గా వేసాడు అతను, ఏదో నాకు అదే అనిపించింది. సో ఇట్లాగా అవసరం లేనటువంటి అంశాలని జనాల మెదడుల్లోకి ఎక్కించడం తప్ప, వీళ్ళ గోల దానికి తప్ప దేనికి కూడా ఉపయోగపడదు అని చెప్పడం కోసం నేను వీడియో చేశాను.